రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయం మీద కాదు చాలా విషయాల మీద చెప్తున్నారు. మనం ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అది వరి సాగు విస్తీర్ణం గురించి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అట్లాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట చెప్పారు. కాళేశ్వరం కూలిపోయింది, కట్టిన 3 ఏళ్లకే కూలిపోయింది. అది అయినా కూడా మేము దేశంలోనే అత్యధికంగా వరి పండించినాము, ఇంత పెద్ద మొత్తంలో పంటలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఈ రోజు దేశమే తలెత్తుకునే విధంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ ఉన్నది అని అంటే ఈ రోజు మన రైతుల యొక్క కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రయత్నం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్ళ హయాంలోనే, కూలింది వాళ్ళ హయాంలోనే అని చెప్పి మనం చేస్తున్నా. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయాంలోనే. మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్లు ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పి మనం చేస్తున్నాం. నిరుపయోగంగా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో గాని సూర్యాపేట జిల్లాలో గాని ఎక్కువ వ్యవసాయంలో నీరందించి పంట పండింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. మనం అధికారంలో వచ్చిన తర్వాత పోయిన వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో 160 లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండింది. ఈ యాసంగిలో కూడా రికార్డు స్థాయిలో మరి వరిధాన్యం పండింది. మరి ఇందులో వాస్తవం ఎంత? ఏడాదిన్నరలో ఎట్లా సాధ్యమైంది? వీళ్ళు ఈ స్థాయిలో పంటలకు నీళ్లు ఇచ్చి ఎట్లా ఇంత దిగుబడి ఎట్లా వచ్చింది? అంటే దేశంలో ఎక్కడ లేనంత వరి సాగు ఇక్కడ పెరిగింది. పంజాబ్ లాంటి రాష్ట్రాలను దాటేసి మన దగ్గర వరి సాగు విస్తీర్ణం పెరిగింది ఈ 10 ఏళ్లలో. మరి 2014 ముందు పరిస్థితి ఏంది? 2014లో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడ్డది 12,23,000 ఎకరాల అధ్యక్ష. 2014 రాష్ట్రం వచ్చాడు. టుడే తెలంగాణ స్టాండ్స్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ ఇన్ సెకండ్ క్రాప్ ప్యాడీ కల్టివేషన్. ఈ రోజు అధ్యక్ష రైట్ నౌ 52,28,000 ఎకరాలలో వరి నాట్లు వేసి ఆ వరి చేనులు నిలబడున్నాయి అధ్యక్ష. ఎక్కడ 12 లక్షలు, ఎక్కడ 58 లక్షల అధ్యక్ష. ఇది చెప్పరు విక్రమార్క గారు, ఇది పెరిగింది చెప్పరు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు నీళ్లు ఇస్తుంది, రైతులకు మంచి చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అట్లాంటప్పుడు మరి గతంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పటి నుంచి 2014లో తెలంగాణ ఏర్పడే వరకు దాదాపు 37 నుంచి 40 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని పాలించింది. ఈ ప్రాంతంలో పాలకులుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే. వాళ్ళు ఆంధ్రుల తెలంగాణలో అనే విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీనే ఈ ప్రాంతాన్ని ఆల్మోస్ట్ 37-40 ఏళ్లు పరిపాలించింది. మరి అప్పుడు ఎందుకు సాధ్యపడలేదు?